హత్యలతోనూ, వెన్నుపోట్లతోనూ, శవాలతోనూ, కుట్రలతోనూ రాజకీయాలు చేస్తున్నది చంద్రబాబు అయితే, విలువలు, విశ్వసనీయత, మాటకు కట్టుబడి రాజకీయాలు చేస్తూ ఉన్నది మేము. గర్వంగా కూడా చెప్తా ఉన్నాను నేను ఈ మాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గురించి నేను ఒకటే గర్వంగా కూడా చెప్తా ఉన్నా. జగన్ మంచోడు కాబట్టే మా తాతను రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళు ఈ రోజుకి కూడా ప్రశాంతంగా బతుకుతూ ఉన్నారు. జగన్ చెడ్డోడైనంటే వాళ్ళంతా బతుకుండే వాళ్ళ. మా తాతగారిని దారుణంగా నరికి చంపిన వాళ్ళంతా ఈరోజు ప్రశాంతంగా ఇప్పటికీ ఉన్నారు. జగన్ నైజం ఎలాంటిది, జగన్ మనస్తత్వం ఎలాంటిది అని నిదర్శనం అది. వారికి ఎప్పటికీ ఏమీ కాదు. ఎందుకనంటే మాకు నేర్పించింది రాజకీయాలు ఎలా చేయాలని మాకు నాన్న నేర్పించింది హత్యలు చేయమని కాదు, చంద్రబాబు నాయుడు గారి మాదిరి ప్రజలకు మంచి చేసి మంచి పేరు తెచ్చుకొని రాజకీయాలు చేయాలని. అది చంద్రబాబుకు మాకు ఉన్న డిఫరెన్స్. రాజకీయాల్లో ఎవరికి కుట్రలు అవసరమో, ఎవరికి కుట్రలు, గొడ్డళ్ళు, గుణపాలు అవసరమో ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబు గారు మీకు 77 ఏళ్ళ వయసు. బహుశా మీకు ఇది లాస్ట్ ఎలక్షన్ ఏమో. 77 ఏళ్ళ వయసు, ఎలక్షన్లు వచ్చేసరికి 80 ఏళ్ళు. ఈ వయసులో కూడా ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలు చేయడానికి సిగ్గుగా నీకు అనిపించడం లేదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా.